వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని, అందులోనూ ఆంగ్ల ఉపాధ్యాయుని నన్ను ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నేను ప్రమోషన్ చేశాను అన్నదాంతో, లేదంటే రీల్స్ చేశాను అన్నదాంతో ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఏమైనా మర్డర్లు చేశానా, దొంగతనాలు చేశానా, స్కాములు చేశానా, ఎందుకు ఇంత కక్ష కట్టేస్తున్నారు నా మీద అంటూ కైండ్ ఆఫ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనొచ్చేమో అని చెప్పి, అంటే సమాజంలో అంటున్నటువంటిది, చాలామంది మాట్లాడుతున్నటువంటిది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో అనేటువంటి విధంగా ఒక వీడియో మళ్ళీ పబ్లిష్ చేశారు. ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక ఉపాధ్యాయురాలిగా నేను ఎప్పుడు కూడా నా వృత్తికి అన్యాయం చేయలేదు, చెయ్యను కూడా, ఇంతవరకు కూడా చేయలేదు. కానీ నాకున్న ఒక అవివేకం వల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రమోషన్తో నాకు ఎవరైనా చెప్పిన బాగుండు, చెప్పలేదు, దానివల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. సైనికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నాము అని చెప్పి మా పిల్లలు అక్కడ చదువుతున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను. ఏదైనా కూడా నేను మా గవర్నమెంట్ స్కూల్కి అన్యాయంగా నేను ఎప్పుడూ చేయనండి. అది నా యొక్క ఉద్దేశం కాదు. నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. వాట్సాప్ నుంచి, ఇన్స్టా నుంచి, ఫేస్బుక్ నుంచి చాలా ట్రోలింగ్ చేసేస్తున్నారు. నేను ఏమన్నా 10 మందిని హత్య చేశాను, నేను 20 మందిని చంపేశానా, లేదంటే గంజాయి హెరాయిన్ ఏమైనా అమ్మానా, నాకు ఇవన్నిటితోటి సూసైడ్ చేశాననిపిస్తుంది. అనొచ్చు, నన్ను అనొచ్చు. నన్ను ఎవరు హెచ్చరించలేదండి. నేను ఏ క్లాస్ రూమ్లో కూడా నేను ఎప్పుడు పిల్లల యొక్క సబ్జెక్ట్ రీల్స్ తప్ప ప్రమాణ పూర్తి చెప్తున్నాను. సబ్జెక్ట్ రీల్స్ ఇవే అపోజ్ చేశాను. కానీ నా విధి నిర్వహణకి వ్యతిరేకంగా నేను ఎప్పుడు వీడియోస్ చేయలేదండి. నా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు జాయిన్ కావాలని చెప్పి ఇంటింటికి తిరిగి నేను అడ్మిషన్స్ తీసుకొచ్చాను. మా స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో 6th and 7th క్లాసెస్లో మీరు ప్రతి ఒక్క పిల్లవాడిని అడగండి, నేను ఎప్పుడన్నా పాటలు పాడానా. వాళ్ళకి పాటలు నేర్పిస్తాను, ఆటలు నేర్పిస్తాను. గవర్నమెంట్ స్కూల్స్కి బుక్స్ డొనేట్ చేశాను. నా ఫ్రీ టైంలో నేను వాళ్ళకి యూట్యూబ్ వీడియోస్ టీచ్ చేశాను. నేను ఇంకా ఎలా చెప్పాలండి? నోటికి ఏదొస్తే అది రాసేశారు. పాటలు చెప్పడం మానేసి రీల్ చేసిందని చెప్పి నోటికి ఏదొస్తే అది మీ న్యూస్ల కోసం. మనిషి చచ్చిపోయినా అంతే, నా అప్పుడు హ్యాపీగా ఉండండి. మీరంతా చచ్చిపోయింది కావచ్చు మీ ట్రోలింగ్కి అని 4-5 రోజుల నుంచి నీళ్లు తాగలేదండి. మీరు నమ్ముతారా? ఇప్పుడు ఇది చెయ్యొచ్చో లేదో కూడా నాకు తెలియదు. బీపీ డౌన్ అయిపోయి నాకు మైండ్ పని చేయట్లేదు. కడుపుకు తిండి పెట్టే జాబ్కి అన్యాయం చేసుకుంటారా అండి? తెలియలేదు నాకు. నా గవర్నమెంట్ వ్యవస్థ నాకు తిండి పెడుతుంది. ఈ గవర్నమెంట్ వ్యవస్థ అన్యాయం చేయాలని నేను ఎప్పుడు కోరుకోలేదండి. చూసారుగా, ఆవిడ పేరు భూక్య గౌతమి రాథోడ్. ఖమ్మం జిల్లాలో మామిళ్ళగూడెం దగ్గరలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఆవిడ ఇంగ్లీష్ ఉపాధ్యాయుని. సరే, ప్రమోషన్లు, రీల్స్ చేయడం తప్ప అంటే, రీల్స్ చేసుకోవడంలో తప్పేం లేదు, ఎవరన్నా చేస్తారు. ఇచ్చినటువంటి సమయంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ తన విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తూ పిల్లలకు పాఠాలు చెప్పడం వరకు అదంతా ఫైన్. ఆ తర్వాత దానికి సంబంధించి విద్యార్థులతోటే ఇంకా పెంపొందించాలి, ఇంగ్లీష్ గురించి ఇలా చెప్పాలి అనే దాంతో స్కూల్లో విద్యార్థులకు సంబంధించి ఏమన్నా రీల్స్ చేశారు, లేదా వ్యక్తిగత రీల్స్ చేశారు అనేటువంటి దాంట్లో కూడా ఫైన్. అట్ ద సేమ్ టైం ఆవిడ చేసేది ఎలా ఉంది అంటే, ఇక్కడ ప్రమోషన్ చేయడం అంటే, ప్రైవేట్ పాఠశాలలు బాగున్నాయని ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని, ప్రైవేట్ పాఠశాలలో విద్యా ప్రమాణాలు ఇవన్నీ కూడా బాగున్నాయి, అక్కడ చెప్పేటువంటి బోధన బాగుంది అని చెప్పడమే ఈరోజు శాపమైంది. రీల్స్ చేసినందుకు కాదు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రైవేట్ రంగమే బాగుంది, ప్రభుత్వంలో ఏమీ లేదు అని చెప్పి విమర్శించడం, విచ్ ఇస్ అగెయిన్స్ట్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. డిఏఓ గారు చెప్పారు, మా రీల్స్ శృతి మించుతున్నాయి, కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. వినలేదు. ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? నేను మొదటిసారి చేసినప్పుడు ఎవరైనా అది తప్పు అని నాకు చెప్పుంటే పోయేది,
నేను చేసుకుంటూ వెళ్ళిపోయిన, ఎవరు నాకు చెప్పలేదు. అంటే తప్పని తెలిసినా కూడా తనకి చేసుకుంటూ వెళ్ళిపోయిన, ఎవరు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు నాకు తప్పు కాదు, మీరు సస్పెండ్ చేశారు, బయట ట్రోల్ చేస్తున్నారంటే అది మీ తప్పు, నాది కాదన్నట్టుగా ఉంది పరిస్థితి. వెళ్ళి ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవచ్చు హ్యాపీగా. ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు? ఆ ప్లేస్లో వేరే వాళ్ళకు అవకాశం వస్తుంది. రీల్స్ చేయడంలో తప్పలేదు. లేదు ఏదైనా ఒక షాపింగ్ మాల్కి, ఎందుకంటే చక్కగా ఉంది, ముఖ వర్చస్సు బాగుంది, అడగొచ్చు ఎవరన్నా, అమ్మ మాకు మోడలింగ్ చేసి పెడతావా అని. తప్పేమీ కాదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకం కాదు. సెలవులో, ఐచ్ఛిక సెలవులో చక్కగా వెళ్ళి దాన్ని ప్రమోషన్ చేసుకుని రావచ్చు ఆ షాపింగ్ మాల్స్లో. ఇంకోటి, ఎందుకంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా, అత్తిలిలో లెక్చరర్గా పనిచేసినటువంటి మన హాస్య బ్రహ్మానందం గారు, డాక్టర్ బ్రహ్మానందం గారు లెక్చరర్గా పనిచేసే రోజుల్లోనే నాటకాలు వేయడానికి, నాటక పరిషత్తులకు వెళ్ళడానికి సెలవు పెట్టుకుని వెళ్ళేటువంటి వాళ్ళు. తెలుగు ఉపాధ్యాయుడిగా ఆయన పనిచేసేవాళ్ళు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పుడు కూడా సెలవు పెట్టుకొని, లాస్ ఆఫ్ పే, సెలవు పెట్టుకొని సినిమాల్లో నటించడానికి వెళ్ళారు. కమర్షియల్ యాక్టివిటీ ఫైన్, దానికి ప్రభుత్వ జీతం తీసుకోకూడదు. లీవ్ పెట్టుకున్నారు, అయ్యింది. తర్వాత బిజీగా అవుతుండడంతో ఆర్టిస్ట్గా ఈ నాటక పరిషత్తుల్లోనూ లేదంటే సినిమాల్లోనూ అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి అన్నప్పుడు కీలకమైనటువంటి ఒక డెసిషన్ తీసుకొని ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసి పూర్తిగా వచ్చారు, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ మోరల్స్ ఉన్న ఒక పని. నైతిక విలువలతోటి ఆయన నేను దీనికి అన్యాయం చేయకూడదు అని దేన్నైతే నమ్ముకున్నారో దాని మీదకి వచ్చేసారు ఆయన. సో ఇలాగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే చేస్తే తప్పేమీ లేదు. ఎలాగా సెలవు పెట్టి ప్రైవేట్ పాఠశాలలో పనిచేయమని కాదు ఇక్కడ. ఆ రంగానికి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు అంటాం చూసారా, అలాగా. ఇప్పుడు సపోజ్ ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది, ఆ ప్రైవేట్ స్కూల్లో నేను పాఠాలు చెప్పడం కోసం ప్రభుత్వ ఉద్యోగం ఉంది నాకు, అందులో నాకు ఉన్నటువంటి సెలవులన్నీ నేను వాడుకుంటాను, 1-2 రోజులు పోయినా పర్వాలేదు, మిగతా అంతా శాలరీ ఎలాగో పడుతుంది, జీవితాంతం నాకు మళ్ళీ ఎలాగో పెన్షన్ అనేది వస్తుంది అనేటువంటి ఒక తప్పుడు సమాచారం వెళ్తుంది కాబట్టి. సో ఇక్కడ ఈవిడ చేసింది ఏంటి, రీల్స్ అన్నింటిలోనూ కూడా దాదాపుగా తర్వాత ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ కమర్షియల్గా స్టార్ట్ చేయడానికి సంబంధించి ఆవిడ ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేయడం మొదలుపెట్టి ప్రభుత్వ పాఠశాలలో కాదు ప్రైవేట్లో బాగున్నాయి అన్నటువంటి దగ్గర అసలు వివాదం వచ్చింది. పైగా అంతకుముందే చాలామంది చెప్పారు, శృతి మించుతున్నాయమ్మా, న్యాచురల్గా ఉన్నటువంటివి ఏదో సినిమా పాటలకనో లేదంటే ఇతరత్ర ఉన్నవి నవ్వుకోవడానికి చేసిన రీల్స్ అవన్నీ ఏదో వ్యాహాళికి చేశారనుకుంటారు, వ్యాపకానికి సరదాగా చేశారనుకుంటారు, అంతే తప్ప ఒక చోట పనిచేస్తూ ఆ సంస్థ ప్రయోజనాలని దెబ్బతీసేలాగా వేరే సంస్థల గురించి పనిచేయడం అంటే అది ఎంతవరకు సమంజసం, అవన్నీ ఆపుకోవాలని ముందు చెప్పినా కూడా వినకుండా విమర్శిస్తూ మీరెవరు అసలు నాకు చెప్పడానికి, నాకు నచ్చింది నేను చేసుకుంటాను అంటూ చాలామందిని తిట్టి కొంతమంది మీద కేసులు పెట్టిస్తానని కూడా మాట్లాడి ఇప్పుడు వచ్చి ఆ కళ్ళ నీళ్లు పెట్టుకోవడం ఇదంతా చేయడం అంటే ఇది ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్. అందులోనూ నేను ఒక అమ్మాయిని, నన్ను ఇలా చేస్తారా, పైగా దాని కింద ఇంకొంతమంది సపోర్టర్స్ ఉంటారు, గుడ్డిగా నమ్మేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి అంతే రాజకీయ నాయకులు వ్యాపారాలు చేసుకోవచ్చు వీళ్ళకి ఇది లేదు అని. రాజకీయ నాయకుడు ప్రభుత్వ ఉద్యోగి కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. సర్వీస్ రూల్స్ అనేవి ప్రభుత్వ ఉద్యోగులకి ఉన్నాయి, వాళ్ళు పర్మనెంట్. రాజకీయ నాయకుడు ఈరోజు ఉంటాడు, రేపు పోతాడు, 5 ఏళ్లే వాళ్ళ టైము. ఈ 5 ఏళ్లలో ఏం చేస్తారు అనే దానికి కోర్టులు అవన్నీ చూసుకుంటున్నాయి కదా, ప్రజలే చూసుకుంటున్నారు కదా. వీళ్ళు పని చేస్తున్నారు, వీళ్ళు పని చేయట్లేదు, కానీ ప్రభుత్వ ఉద్యోగం అలా కాదు. సో దానికి తగ్గట్టుగా కాస్త ఆలోచన అనేది పెంచుకోవాలి. ఇక ఈవిడ ఎమోషనల్ బ్లాక్మెయిల్కి దీనికి సంబంధించి చాలామంది చెప్తున్నారు, అంతకుముందే చాలాసార్లు చెప్పామమ్మ శృతి మించుతున్నాయి జాగ్రత్తగా చూసుకోండి అంటే వినలేదు. అప్పుడు ఈ మోజులో ఉన్నారు, ఏంటంటే ప్రమోషన్ అనేటువంటి ఒక మోజు, ఫేమ్ వచ్చేసింది, ఒకే ఒక్క రోజు ఫేమ్ వచ్చేసింది పూర్తిగా. వచ్చేసరికి ఇంకేముంది, నన్ను ఇంతమంది ఇలాగా ఫాలో అయిపోతున్నారు, నేను చెప్పేది ఇలా ఉంటున్నారు కాబట్టి నేను ఏం చేసినా కరెక్టే అనేటువంటిది. ప్రతి ఒక్కళ్ళు తప్పు చేస్తారు, సహజం, మానవ సహజం తప్పు చేయడం అనేది. సో అది చేసిన తర్వాత దాని నుంచి ఏం నేర్చుకుంటున్నాం మనం, ఇంకోసారి జరగకుండా చూసుకోవాలి, ఆ పొరపాటు జరగకుండా చూసుకోవాలి, అదే విచక్షణ అనేటువంటిది. ఆ విచక్షణ లేకుండా ఇప్పుడు వచ్చి తీరా చర్యలు తీసుకున్న తర్వాత నా మీద ట్రోలింగ్ అయిపోతుంది, నన్ను ఇలా చేస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు అంటూ ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ దేనికి? అంత ప్రైవేట్ విద్యా సంస్థలని లేదంటే ప్రైవేట్ యాక్టివిటీస్ ఇవన్నీ చేసుకోవడానికంటే ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవడం బెటర్ కదా, హ్యాపీగా. ప్రజల సొమ్ముతో జీతాలు ఎందుకు? అది ఎవరికైనా వర్తిస్తుంది, వాళ్ళు వీళ్ళని లేదు, ఎవరికైనా వర్తిస్తుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బర్డ్ మీడియాకి పనిచేస్తున్నానండి. బర్డ్ మీడియాకి పనిచేస్తూ నేను వీళ్ళకి కట్టుబడి 100% కట్టుబడి నేను మీకు తప్ప ఎవరికి నేను పని చేయట్లేదు ఆన్ స్క్రీన్ అనేది నేను కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత, లేదు నాకు ఫలానా చోట నాకు ఇంకోటి ఎవరో తెలుసున్నారు, ఇంకో ఛానల్లో ఏదో ఉంది, ఫలానా ఛానల్లో ఉంది ఆపర్చునిటీ అని చెప్పి నేను ఇక్కడ చేసే టైమింగ్ ఇంతే కదా, నాకు పొద్దున్నుంచి వచ్చి సాయంత్రం దాకా, తర్వాత నేను నా ఇష్టం వచ్చింది నేను చేసుకోవచ్చు కదా అని వేరే ఛానల్లో పనిచేశాను అనుకోండి, ఈ సంస్థ ప్రయోజనాలని నేను దెబ్బతీసినట్టు అవుతుంది.
చేయడానికి వీల్లేదు. ప్రైవేట్ సంస్థల్లో కూడా. అందుకే ఫ్రీలాన్సర్స్ అంటారు. ఫ్రీలాన్సర్స్ అంటే ఒక కంపెనీకి కాదు, చాలా కంపెనీలకు పనిచేస్తూ ఉంటారు. ఫ్రీలాన్సర్స్కి చాలా ప్రయోజనాలు ఉండవు. ఆ రోజు పని దొరికిందే డబ్బులు వస్తాయి అంతే, అంతకుమించి ఉండదు. కానీ ఇది ప్రభుత్వ ఉద్యోగం, పర్మనెంట్గా విరమణ అయిన తర్వాత కూడా ఫలితాలు అందుతూనే ఉంటాయి చనిపోయే వరకు కూడా. అలాంటి దాంట్లో ప్రభుత్వ సిద్ధాంతాలను దెబ్బతీస్తాము, ప్రభుత్వ పాఠశాల నైతికతను దెబ్బతీస్తాం అనేటువంటి విధంగా ప్రవర్తిస్తామంటే చర్యలు తీసుకోకుండా ఊరుకుంటారా? చర్యలు తీసుకున్న తర్వాత ఇప్పుడు లబోదిబోమండం. అందుకే అంటారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న లాభం ఏంటి అని. పైగా ఎవరు చెప్పలేదు అనేటువంటి నింద ఒకళ్ళ మీద వేసేయడం, చెప్పినప్పుడు వినకుండా. మరి వీళ్ళని ఏమనాలి? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.